పాటలు పాడుతూ మేము ముందుకు వచ్చినప్పుడు మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఇటువంటి వాళ్ళారా, ఇది ఏమిటి వార్త అంటే యేసు క్రీస్తును కూర్చున్నటువంటి వార్త. యేసు క్రీస్తును కూర్చున్నటువంటి వార్త. వీళ్ళారా, మీరు ఉదయకాలము ఎన్నో వార్తలు వినొచ్చు, ఎన్నో వార్తలు చదువుతూ ఉండొచ్చు. ఇదేమిటంటే యేసు క్రీస్తును కూర్చున్నటువంటి వార్త. ఇదిగో లోకమంతటికి కలగదు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నానని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నారు. ప్రియులారా, లోకమంతటికి కలగబోవు సంతోషకరమైనటువంటి సువార్త ఇది. ఎన్నో చెడు వార్తలు వినుంటావు, చెడు వార్తలు చదివి ఉంటావు. ఈ వార్త సంతోషకరమైనటువంటి సువార్త. ఇది సత్య సువార్త, సత్యమును గురించినటువంటి వార్త. ఏమిటి ఆ సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయనే సత్యము, సత్యమునై ఉన్నాడు, సత్యమును బోధిస్తున్నాడు. ప్రియులారా, మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఓహో ఆ యేసుక్రీస్తు వార్తన మాది కాదలే అనుకోవచ్చు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో విధంగా రాయబడి ఉన్నది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన 2024 సంవత్సరాల క్రితము మనుష్య కుమారుడుగా భూమి మీద జన్మించి మానవులందరి కొరకై తన ప్రాణం పెట్టినాడు. ఆయన మానవులు చేసినటువంటి పాపముల కొరకై కాళ్ళలో మేకులు, చేతుల్లో శీలలు, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. మనందరి కొరకై, నీ కొరకు, నా కొరకు, లోకమందరి కొరకై చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ ఉదయకాలంలో ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్తమైనటువంటి వారులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ప్రియుడా, శాంతి లేకుండా ఉన్నావా? సమాధానం లేకుండా ఉన్నావా? బాధలో ఉన్నావా? కృంగుదల్లో ఉన్నావా? నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో చూస్తే అన్ని ఉన్నాయి, ధనం ఉంది, ఆస్తులున్నాయి. అయితే నిజమైన శాంతి, నిజమైన సమాధానము మానవుడు పొందలేకపోతున్నాడు. కారణము మానవుడు పాపి. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను పాపిని, పాపంలోనే పుట్టినాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రతి మానవుడు పాపంలో జన్మించి, పాపంలో జీవించి, పాపమును బట్టి శాంతి సమాధానం లేకుండా ఉన్నాడు. లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పాపం లేకుండా జన్మించినాడు, పాపం లేకుండా జీవించినాడు. నాలో పాపములను ఎవడు స్థాపించగలడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రుజువు చేసినాడు. ఈడ పాపం లేనటువంటి రక్తము, పరిశుద్ధమైన రక్తము యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు కల్వరి శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించినాడు. ఈ ఉదయకాలంలో నీవు చేయవలసినటువంటిది ఏమిటంటే, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించుము, నన్ను నీ రక్తంతో కడుగుము, నన్ను నీ బిడ్డగా చేసుకును అని చిన్న ప్రార్థన చేస్తే చాలు, నీకు గొప్ప సంతోషమును, సమాధానమును దేవుడు ఈ క్షణమందే అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందుదురు. దేవుడి మాటలు దీవించుగాక.